చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగములోనికి వెళదాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాప్రేమను బట్టి, నీ ఉన్నతమైన కృపను బట్టి మమ్మల్ని ఎంతో ప్రేమించారు నాయన. నీ ప్రేమను బట్టి మేము బ్రతుకుతున్నాము, నీ ప్రేమను బట్టి మేము జీవిస్తున్నాము తండ్రి. ఇంత గొప్ప ప్రేమ మా ఎడల చూపించి మమ్ములను పాప శాపముల నుండి విడిపించి యేసుక్రీస్తు రక్తములో మమ్ములను కడిగి పవిత్రులుగా చేసి సంఘముగా సహవాసముగా మీ సన్నిధిలో నిన్ను ఘనపరిచేవారిగా మమ్మలను చేసినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి సమయంలో మీ సన్నిధి మాతో కూడా ఉంచండి. నీ పరిశుద్ధాత్మ యొక్క సహాయము మాకును అనుగ్రహించి నీ మాటలను మేము సరిగా అర్థం చేసుకొనుటకు తగిన సహాయము చేయండి. గత కొన్ని దినాలుగా మత్తయి సువార్తలోని విషయాలు మేము ధ్యానం చేస్తూ ఉండగా మీరే ఇంతవరకు ఎన్నో సంగతులు మాకు నేర్పిస్తూ వచ్చారు. ఈ రాత్రి కూడా కొన్ని విషయాలు మీ వాక్యములో నుండి మాకు నేర్పించి మమ్మలను బలపరిచి ఆధ్యాత్మికమైన స్థితిలో మేము బలవంతులుగా సాగిపోవునట్లు తగిన సహాయము అనుగ్రహించమని మీ కృపగలిగిన హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకొనుచు మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ గ్రంథమును తెరచి మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనము నుండి 23వ వచనం వరకు మనము చదువుకుందాం. బైబిల్ గ్రంథములో నుండి మత్తయి సువార్త 10వ అధ్యాయము 16 నుండి 23 వరకు వచనాలు నేను చదువుతాను. మీరందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా చూడండి. ఇదిగో, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులునై యుండుడి. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి. వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మను కొరడాలతో కొట్టింతురు. వీరికిని అన్యజనులకును సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. వారు మిమ్మను అప్పగించున్నప్పుడు ఏలాగు మాట్లాడుదుము, ఏమి చెప్పుదుము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే గాని మాటలాడువారు మీరు కారు. సహోదరుడు సహోదరిని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు. అంతము వరకు సహించినవాడు రక్షింపబడును. వారు ఈ పట్టణములో మిమ్మల్ని హింసించినప్పుడు మరొక పట్టణమునకు పారిపోవుడి. మనుష్య కుమారుడు వచ్చే వరకు మీరు ఇశ్రాయేలు పట్టణములలో సంచారము చేసి ఉండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని వారికి అధికారం ఇచ్చి వారిని నశించిన ఇశ్రాయేలీల యొద్దకు పంపిస్తున్నాడు. మీరు వెళ్ళండి, ఇశ్రాయేలీలు నశించిపోతున్నారు. ఇశ్రాయేలీలలో ఎంతోమంది నశించిపోయి ఎలా తయారైపోయారు వాళ్ళంటే తోడేళ్లుగా తయారైపోయారు. ఇప్పుడు ఆ తోడేళ్ల లాంటి మనుషుల యొద్దకు మిమ్మల్ని తోడేళ్లగా పంపించట్లేదు. నేను ఎలా పంపిస్తున్నాను? గొర్రెలను పంపించినట్టుగా పంపిస్తున్నాను అని యేసు ప్రభువారు తన శిష్యులతో చెబుతూ
వారిని పంపిస్తున్నాడు. గ్రహించండి, శిష్యులను ఎలా పంపిస్తున్నాడు ఆయన? గొర్రెలను పంపించినట్టు పంపిస్తున్నాడు. ఎవరి లాంటి వారి దగ్గరకు పంపిస్తున్నాడు? తోడేళ్లు లాంటి వారి వద్దకు పంపిస్తున్నాడు. ఇక్కడ మీరు గమనించండి, తోడేళ్ళు, గొర్రెలు, ఈ రెండిటికి అసలు ఏమైనా సంబంధం కానీ సహవాసం కానీ ఉంటుందా? గొర్రెను చూడగానే తోడేలు ఏం చేస్తుంది? చీల్చేస్తుందండి. తోడేలు స్వభావం వేరు, గొర్రె పిల్ల స్వభావం వేరు. తోడేలుకున్న స్వభావము క్రూరత్వం, గొర్రె పిల్లకున్నటువంటి స్వభావం మృదుత్వం. మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ప్రభువు శిష్యులను తోడేళ్లులాగా ప్రియులారా గొర్రె పిల్లల్లాగా పంపిస్తున్నాడట, గొర్రెల్లాగా పంపిస్తున్నాడట. వారు ఎవరి యొద్దకు వెళుతున్నారంటే తోడేళ్లు లాంటి ప్రజల దగ్గరకు వెళుతున్నారు. తోడేళ్ల స్వభావం ఎటువంటిది అని మనం ఆలోచిస్తే, బైబిల్ గ్రంథములో ప్రభువైన యేసుక్రీస్తు వారు కానివ్వండి, పరలోకపు తండ్రి కానివ్వండి, కొంతమంది మనుషులకు చాలా పేర్లు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎటువంటి వారు? వాళ్ళ స్వభావాన్ని బట్టి వారికి పేర్లు పెట్టాడు. హాగరుకు పుట్టిన కుమారుడు ఇష్మాయేలు. ఇష్మాయేలుకు దేవుడు పెట్టిన పేరేంటంటే అడవి గాడిద వంటి మనుషుడు అని పెట్టాడు. ఎటువంటి మనుషుడు? అడవి గాడిద వంటి మనుషుడు. అడవి గాడిద లక్షణం ఏంటి అని మనం ఆలోచిస్తే యోబు గ్రంథములో ఉంటుందండి. ఏమాత్రం అది లోబడదు, అది సాధు చేయదు. దానిని ఎవరు కూడా సాధు చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ అది మాట వినదు. అది ఎన్నో విధాలుగా ప్రియులారా అది బ్రతుకుతుంది అనేటువంటి సంగతులు వ్రాయబడి, దాన్ని స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు అని అంటాడు. అడవి గాడిద వంటి స్వభావము ఇష్మాయేలుకున్నది కనుక దేవుడు అతనికి అడవి గాడిద వంటి మనుషుడు అనే పేరు పెట్టినట్లుగా లేఖనాల్లో మనము చూస్తున్నాం. ఇంకా వాక్యములో మనము చూస్తే ప్రియులారా, ఇశ్రాయేలీలకు అంటే యాకోబుకు పుట్టిన 12 మంది కుమారులలో కొంతమంది కుమారులకు కొన్ని స్వభావాలు ఉన్నాయి అని చెబుతూ ఒక మాట చెప్పాడు. చూడండి ఒకసారి, ఆదికాండము 49వ అధ్యాయము. ఆదికాండము 49వ అధ్యాయము వాక్యములో మనము చూస్తే యాకోబు అంత్య దినములలో జరగబోయేటువంటి సంగతులను గూర్చి మాట్లాడుతూ, వారి పిల్లలను గూర్చి వారు ఎటువంటి వారిగా ఉంటారో చెబుతూ, ఒక్కసారి మీరు చూడండి దాను గూర్చి ఏం మాట్లాడాడో 17వ వచనం. దాను త్రోవలో ఎటువంటి వాడు? సర్పము వంటి వాడు. దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును అని అన్నాడు. అంటే ఇప్పుడు దాను యొక్క స్వభావం ఏంటి? సర్పము లాంటి స్వభావం, కట్లపాము లాంటి స్వభావం అతనికి ఉన్నట్లుగా, అందుచేతనే అతన్ని ఆ సర్పముతో కట్లపాముతో పోల్చినట్లుగా వాక్యములో మనము చూస్తున్నాం. ఇక 27వ వచనం చూస్తే బెన్యామీనును గూర్చి ఏమని చెప్పాడో చూడండి. బెన్యామీనును గూర్చి మనము చూస్తే, బెన్యామీను చీల్చునట్టి తోడేలు అన్నాడు. అంటే బెన్యామీను స్వభావం ఎటువంటిది? తోడేలు లాంటి స్వభావం. తోడేలులో ఉన్న స్వభావం ఏంటి? చీల్చివేసే స్వభావం. దయా కనికరం అనేటువంటిది దానికి ఉండదు. చీల్చునట్టి స్వభావం తోడేలుకు ఉన్నట్లుగా వాక్యములో మనము చూస్తున్నాం. ఇక్కడ దాని గురించి మాట్లాడేటప్పుడేమో పాము అన్నాడు, కట్లపాము అన్నాడు. అదే బెన్యామీనును గూర్చి మాట్లాడేటప్పుడేమో చీల్చునట్టి తోడేలు అని మాట్లాడుతున్నాడు. ఇంకా మీరు ఆ పై వచనాలన్నీ కూడా చూస్తే ప్రియులారా,
అనేక రకాలుగా వారి స్వభావాలను బయట పెడుతున్నట్లుగా, అంత్య దినములలో జరగబోయేటువంటి సంగతులను గూర్చి తెలియచేస్తున్నట్లుగా లేఖనాలలో మనము చూస్తున్నాం. ఇలా ఎంతో మందికి వాటి స్వభావాలను బట్టి పేరు పెట్టారు. యేసుక్రీస్తు వారు యోర్దాను నది దగ్గర యోహాను గారు బాప్తిసం ఇస్తూ ఉన్నప్పుడు ఆయన నడిచి వస్తున్నాడు. నడిచి రావటం చూచినటువంటి యోహాను గారు యేసు ప్రభును చూచి ఏమన్నాడు తెలుసా? ఇదిగో లోక పాపమును మోసికొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. యేసు ప్రభువు గొర్రెపిల్ల వంటి స్వభావము కలిగిన వాడిగా ఉన్నాడు అని తెలియచేయటానికి, తగ్గింపు స్వభావము కలిగిన వాడిగా, బొచ్చు కత్తిరించు వారి ఎదుట గొర్రెపిల్ల మౌనముగా ఉన్నట్లుగా ఆయన మౌనముగా ఉంటాడు అనే విషయాన్ని తెలియచేస్తూ, లోక పాపమునంతా ఆయన మోసుకొని పోతాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని అతనికి పేరు పెట్టినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఇలా బైబిల్ గ్రంథములో కొంతమంది స్వభావాలను బట్టి వారికి పేర్లు పెట్టారు. యేసుక్రీస్తు ప్రభువారు హేరోదును గురించి మాట్లాడుతూ హేరోదుతో ఏమన్నాడో తెలుసా? హేరోదును దగ్గర నుంచి వచ్చిన మనుషులతో, అక్కడికి మనుషుల్ని పంపిస్తే ఏమన్నాడంటే, ఆ నక్కతో ఇలాగూ చెప్పండి అన్నాడు. అంటే హేరోదు స్వభావం ఎటువంటిది? నక్కలాంటి స్వభావం అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే రాజ్యాలను గురించి మాట్లాడుతూ రాజ్యాలను కూడా దేంతో పోల్చాడు అనంటే, ప్రియులారా, కొన్ని రాజ్యాలను పొట్టేలుతో పోల్చాడు, కొన్ని రాజ్యాలను మేకపోతుతో పోల్చాడు, కొన్ని రాజ్యాలను చిరుతపులితో పోల్చాడు, కొన్ని రాజ్యాలను సింహముతో పోల్చాడు, కొన్ని రాజ్యాలను మేకతో పోల్చాడు. ప్రియులారా, ఇలా రకరకాలైనటువంటి జంతువులతో మనుషుల స్వభావాలను, రాజ్య స్వభావాలను యేసుక్రీస్తు వారు ప్రియులారా కానివ్వండి, పరలోకమందున్న తండ్రి కానివ్వండి, మనకు తెలియచేసినటువంటి సందర్భాలు మనము చూస్తుంటున్నాం. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారు శిష్యులను పంపిస్తున్నప్పుడు వీళ్ళనేమో ఏ స్వభావం కలిగిన వారిగా ఉండమని పంపిస్తున్నాడు? గొర్రెల వంటి స్వభావము కలిగి ఉండండి అని అన్నాడు. మీరు వెళ్ళేది ఎవరి దగ్గరకు అంటున్నాడు? తోడేళ్ళు లాంటి స్వభావము కలిగిన వారి యొద్దకు మిమ్మల్ని పంపిస్తున్నాను అని అంటున్నాడు. ప్రియులారా, నిజంగా తోడేళ్ల దగ్గర గొర్రెపిల్ల నివాసం చేయటం ప్రమాదకరం. ఏమండి? తోడేలు దగ్గర గొర్రెపిల్ల నివాసం చేయటం అనేది ఏంటి? ప్రమాదకరం అండి, అది ప్రమాదకరం. ఇప్పుడు శిష్యులను పంపిస్తూ మంచి ప్రాంతాలకు పంపిస్తున్నాడా? ప్రమాదకరమైన మనుషుల దగ్గరకు పంపిస్తున్నాడా? ప్రమాదకరమైన మనుషుల దగ్గరకు, ఒక మాటలో చెప్పాలంటే క్రూరమైన తోడేళ్ల మధ్యకు పంపిస్తున్నాడు. అంతే కదా? తోడేళ్ళు క్రూరమైనటువంటివి. వాటి పని ఏంటంటే, ముందు కనబడితే చాలు దయా దాక్షిణ్యము లేకుండా మీద పడి చీల్చివేసి భక్షించటమే వాటి పని. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. భక్షించు తోడేళ్ళు అన్నాడు. ఏమండి? ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు అక్కడ? మనుషుల గురించి మాట్లాడుతున్నాడా, లేకపోతే ప్రకృతిగా సంబంధంగా మామూలు జంతువుల గురించి మాట్లాడుతున్నాడా? మనుషులను గురించే మాట్లాడుతున్నాడు. అక్కడ మనుషులు ఎటువంటి వాళ్ళట? సింహముల లాంటి వారు ఉన్నారు. ఆ తర్వాత తోడేళ్ళు లాంటి వాళ్ళు. ఎటువంటి తోడేళ్ళు? భక్షించు తోడేళ్ళు అని అన్నాడు. అంటే అవి ఏంటంటే కనబడితే తినేయటమే, క్రూరత్వం, దయ అనేది ఉండదు. ఇంకా మీరు అబద్ధ ప్రవక్తలను గురించి మాట్లాడుతూ మత్తయి సువార్త 7వ అధ్యాయం 5వ వచనం చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి మనం పరిశీలన చేస్తే అక్కడ 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని
మీ యొద్దకు వత్తురు గాని లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. ఇది ఎవరి గురించి చెప్పబడుతుంది? అంటే మనుషుల గురించే కదా, మనుషుల గురించే, అబద్ధ ప్రవక్తలను గురించి చెప్పబడుతుంది. ఏమని? క్రూరమైన తోడేళ్ళు అని. ఇంకా మీరు అపోస్తుల కార్యముల గ్రంథం 20:29 చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 29వ వచనంలో పౌలు గారు చెబుతున్న మాటలు చూద్దాం. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు. చాలండి. ఇప్పుడు ఈ పౌలు గారు మాట్లాడుతున్నది కూడా మనుషుల గురించేగా. ఏవండి, ఎటువంటి? నేను వెళ్ళిపోయిన తర్వాత మీ మధ్యకి ఎవరు వస్తారు? క్రూరమైనటువంటి తోడేళ్లు వస్తారు, అది నాకు తెలుసు అని పౌలు గారు చెబుతున్నట్లుగా లేఖనాలలో మనము చూస్తున్నాం. అంటే ఇప్పుడు క్రూరమైనటువంటి తోడేళ్లతో ప్రమాదం ఉందా లేదా? చాలా ప్రమాదం. కాబట్టి ఇప్పుడు ఈ తోడేళ్లను మార్చటానికి, ఈ తోడేళ్లకు బుద్ధి చెప్పటానికి, ఈ తోడేళ్లలో ఉన్నటువంటి క్రూరత్వం తీసివేయటానికి, ఈ తోడేళ్లలో ఉన్నటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి చీల్చే స్వభావాన్ని తీసివేసి సాధువుగా చేయటానికి ఎవరిని పంపిస్తున్నాడు చెప్పండి? అపోస్తులను, తన శిష్యులను పంపిస్తున్నాడు. నేను తోడేళ్ల మధ్యకు పంపిస్తున్నాను. ఆ తోడేళ్ల మధ్యలో మీరు ఎలా ఉండాలంటే, ఎలా ఉండాలి? గొర్రెల వలె ఉండాలి, పాముల వలె ఉండాలి, పావురముల వలె ఉండాలి అని అంటూ వీళ్ళకి ఒక హితబోధ చేసి పంపిస్తున్నాడు. చూడండి ప్రియులారా, తోడేళ్ల మధ్యకు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక 10వ వచనంలో వాక్యం, 16వ వచనం, పాముల వలె వివేకులను పావురము వలె నిష్కపటులనై ఉండండి అని అన్నాడు. ఎట్లా ఉండమంటున్నాడు? పాముల వలె వివేకం అని అన్నాడు. అంటే పాములకి ఏముంటది? వివేకం ఉంటది, చాలా జ్ఞానం ఉంటది పాములకి. మనమేమనుకుంటామంటే పాములు చూడగానే సైతాను సైతాన్ అంటాం మనం. పాముల దగ్గర నుంచి కూడా ఇప్పుడు పాఠం నేర్చుకోమంటున్నాడు దేవుడు. పాముల దగ్గర నుంచి కూడా పాఠం నేర్చుకోమంటున్నాడు. పాములు విష సర్పాలే కావచ్చు, అవి విషంతో కూడి ఉండొచ్చు, మనుషులను కాటివేయొచ్చు, అవి మనుషులను చంపే స్వభావం కలిగి ఉండొచ్చేమో, కానీ వాటిలో నేర్చుకునే ఒక గుణం ఉందట. ఏంటది? వివేకం. సామెతల గ్రంథాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు సామెతల గ్రంథంలో ఎక్కువగా మనకు కనబడుతున్న మాటలు ఏంటి చెప్పండి? జ్ఞానము, బుద్ధి, వివేకము, వివేచన అనే మాటలు మనకు కనబడుతున్నాయి. అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు తన శిష్యులకు పాముల నుండి కూడా పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఇదిగో, పాముల వలె మీరు వివేకము కలిగి ఉండండి. అవి చాలా వివేకంగా ఉంటాయండి. పాములు మనం చూస్తామండి. ఒకవేళ మన దగ్గరకు పాము వచ్చింది అనుకోండి, ఈ పామును మనము కొట్టాలి, చంపాలి అనుకునే లోపు అది అసలు మన కంటికే కనబడదు. పైగా అక్కడ చూస్తే ఏమీ ఉండదు. అది ప్రియులారా ప్రయాణం చేయటానికి కానీ అది వెళ్ళటానికే అవకాశం ఉండదు. కానీ అది తెలివిగా మాత్రం ఏం చేస్తుంది చెప్పండి? తెలివి ఉపయోగించి, వివేకాన్ని ఉపయోగించుకొని మరణము నుండి ఏం చేస్తుంది? అది తప్పించబడుతుంది. దెబ్బ నుండి ఏం చేయబడుతుంది? తప్పించబడుతుంది. అంటే వివేకం అనేది పాముకుంటుంది. కాబట్టి పాముల వలె వివేకులుగా ఉండండి మీరు అని అన్నాడు. తరువాత పావురముల వలె నిష్కపటులై ఉండండి. అంటే పావురాలలో ఉన్నటువంటిది ఏంటి? నిష్కపటం. అంటే కపటం అనేది దానిలో ఉండదు. పావురము నిష్కలంకమైనదిగా మనము చూస్తున్నాం. సంఘాన్ని గూర్చి మాట్లాడుతూ, ప్రియులార షోల్లమితి గూర్చి మాట్లాడుతూ, సామెతలుగా ప్రియులార పరమగీతముల గ్రంథంలో ఎక్కువగా మన ప్రియులార మాట్లాడే మాటలు, అందులో ప్రియుడు మాట్లాడే మాటలు ప్రియురాలను గూర్చి నిష్కరంకురాల నా పావురమా అనే మాటలు మాట్లాడతాడు పరమగీతముల గ్రంథంలో. నిష్కలంకురాల నా పావురమా అనే మాటలు మాట్లాడతాడు. అంటే ప్రియులారా, దేవుని యొక్క సన్నిధానములో దేవుని పిల్లలైనటువంటి వాళ్ళు కళంకము లేని వారిగా బ్రతకాలి, నిష్కళంకులుగా బ్రతకాలి.
మనము గొర్రెల వంటి స్వభావము కలిగిన వారమై ఉండాలి. ఎందుకంటే మన ప్రభువు కూడా గొర్రె వంటి స్వభావము కలిగిన వాడే. మన ప్రభువు గొర్రె వంటి స్వభావం కలిగిన వాడే. ఆయన్ని కొడుతున్నా, ఆయన్ని తిడుతున్నా, ఆయన్ని అవమానపరుస్తున్నా, ఆయన్ని ఎన్నో విధాలుగా బాధపరుస్తున్నా మౌనముగానే ఉన్నాడు గాని తిరిగి మారు మాట్లాడాడండి ఆయన? దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన. ప్రియులారా, ఏ స్వభావం అయితే క్రీస్తులో ఉందో ఆ స్వభావం మనలో ఉంది. ఆయనలో గొర్రె పిల్ల వంటి స్వభావం ఉంది, మనలో కూడా అదే స్వభావం ఉండాలి. ఆయనలో ప్రియులారా నిష్కలమైన పావురము లాంటి స్వభావం ఉంది, మనలో కూడా అటువంటి స్వభావం ఉండాలి. ఎందుకంటే మనము ఆయన పిల్లలము కదండి, ఆయనకిష్టమైనటువంటి వారిగా మనం బ్రతకాలి కదండి. మరి ఈ రోజున క్రైస్తవులలో ఇటువంటి నిష్కలంకమైన జీవితం ఉందండి? నిష్కలంకులంగా మనం బ్రతుకుతున్నామండి? పాముల వలె వివేకులుగా మనం బ్రతుకుతున్నామండి? వివేకం ఉండదు మనకు అనేక సార్లు మన జీవితాలు ప్రియులారా ఇదిగో ఎందుకు ఆధ్యాత్మికమైన జీవితంలో బలహీనమైపోతున్నాయి? దేవుని కొరకు మనం ఎందుకు బ్రతకలేకపోతున్నాం? ఎందుకు మనము దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని యొద్ద నుండి జవాబు పొందలేకపోతున్నాము అనంటే మనలో ఎక్కడో కళంకం కనబడుతుంది. కళంకము కలిగిన వ్యక్తి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబు వస్తుందండి? రాదు కదా. దావీదేమంటాడు? నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల నా మనవి తిరిగి నా ఎదలోనికే వస్తుంది అని అన్నాడు. ఇదిగో మీ ప్రార్థన నేను ఎందుకు వినటం లేదంటే మీకును నాకును మీ దోషములు మీ పాపములు అడ్డముగా వచ్చాయి అని అంటున్నాడు. ప్రియులారా, ఆలోచించండి. ప్రభువైన యేసు క్రీస్తులో ఒక మంచి లక్షణం, ఆయనలో ఉన్న లక్షణాలలో ఒక మంచి లక్షణం నిష్కళంకమైన జీవితం. నిర్దోషి, నిష్కల్మషుడు, ప్రియులారా పవిత్రుడు, పాపులలో చేరక ప్రత్యేకమైన వాడిగా యేసుక్రీస్తుని గురించి హెబ్రీ పత్రిక 7:26 చెబుతుంది కదండి. మరి క్రీస్తును పోలి నడుచుకోండి, ఆయన లాంటి మనసు మీరును కలిగి ఉండండి అని లేఖనాలు చెబుతున్నప్పుడు ఆ మనసు మనము కలిగి ఉండొద్దా? అదే మనసు ఇప్పుడు తన శిష్యులకు నేర్పి పంపిస్తున్నాడు. వెళ్ళండి మీరు, కానీ వెళ్ళిన మీరు గొర్రెల వలె బ్రతకాలి. మీరు గొర్రెల వంటి స్వభావం మీరు చూపించాలి. అటువంటి స్వభావముతోనే తోడేళ్ల మధ్యలో మీరు నివాసం చేయాలి. అదేనండి క్రైస్తవుని యొక్క జీవితం. ప్రియులారా, ఒక క్రైస్తవుడు ఒక గొర్రె పిల్లగా తోడేళ్ల మధ్యకు వెళ్ళి ఆ తోడేళ్ల మధ్యను ప్రియులారా వెళ్ళి దేవుని మాటలు చెప్పి వాళ్ళని మారిస్తే నిజంగా ఒక గొప్ప అద్భుతం అండి. మారలేదనుకుంటున్నారా? ఒక్కసారి యెషయా గ్రంథం చెప్పిన ప్రవచనము చూద్దాము. చూడండి, యెషయా గ్రంథము 11వ అధ్యాయం అనుకుంటాను. చూడండి, 11వ అధ్యాయము యేసుక్రీస్తు కాలములో ఏం జరుగుతుందో చెప్పాడు. ప్రియులారా, వాక్యములు మనము చూస్తే 5వ వచనము నుండి చదవండి. అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయును. ఏమండి, సాధ్యమయ్యిందా అవ్వలేదా? చెప్పండి. ఇప్పుడు సాధ్యమయ్యిందా అవ్వలేదా? ఎవరెవరు వాసం చేస్తారట? తోడేలు ఎక్కడ నివాసం చేస్తుందట? గొర్రె పిల్ల యొద్ద వాసము చేయును. చిరుత పులి మేక పిల్ల యొద్ద పండుకొనును. దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును. ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. పాలు కుడుచు పిల్ల నాగు పాము పుట్ట యొద్ద ఆటలాడును. మిడునాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. దేని గురించి మాట్లాడుతున్నాడు ఈ మాటలు? ప్రభు రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు వచ్చిన తర్వాత, యేసు ప్రభు ఈ లోకములో తన ప్రాణాన్ని పెట్టిన తర్వాత, మానవులందరి కొరకై తన ప్రాణాన్ని అర్పించిన తర్వాత, ప్రియులారా ఇదిగో తోడేళ్లు లాంటి మనుషులు మారతారు.
చిరుత పులి లాంటి స్వభావము కలిగిన మనుషులు మారతారు. అక్కడ చెబుతున్నాడు నాగుపాము లాంటి మనుషులు మారతారు, ఆ ప్రియులార ఎలుకబంటి వంటి మనుషులు మారతారు. వీళ్ళంతా ఒకే రాజ్యముగా పరిశుద్ధ పర్వతం మీద కూడుకుంటారు. ఆ అధ్యాయం ఎవరి గురించి చెప్పబడింది? అసలు ప్రారంభం మీరు చదివితే అధ్యాయం యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. ఏమండి, అది ఎవరి గురించి వ్రాయబడినటువంటి వచనాలు అవన్నీ? రాబోయే యేసుక్రీస్తు వారి గురించి వ్రాయబడిన మాటలు. అంటే యేసుక్రీస్తు వచ్చినప్పుడు యేసుక్రీస్తు యొక్క మాటల ద్వారా తోడేళ్లు మారతాయి, చిరుతపులి లాంటి వారు మారతారు. ఏమండి, ఎంతో భయంకరమైన నాగుపాములు లాంటి వారు, మిడునాగులు లాంటి వారు మారతారు. అందరు ఎక్కడ కూర్చుంటారు? ఆయన పరిశుద్ధ పర్వతం మందిరములో కూర్చుంటారు. ఏవండి, ఒకసారి ఆలోచించండి. ఈ రోజున క్రైస్తవ లోకములో ఎన్నో సాక్ష్యాలు వింటున్నాం. నక్సలైట్లు మారట్లేదండి, మారట్లేదా? నరహంతకులు మారట్లేదా? మనుషులను చంపిన వాళ్ళు మారట్లేదా? మారుతున్నారండి. ప్రియులారా, భయంకరమైనటువంటి రీతిలో ప్రియులారా మనుషుల యొక్క జీవితాలతో ఆటలు ఆడుకున్న వాళ్ళు మారటం లేదా? నాగుపాము లాంటి విషం కక్కిన వాళ్ళు మారటం లేదా? మారుతున్నారు. వాళ్ళంతా ఎక్కడ కూడుకుంటున్నారు? పరిశుద్ధ మందిరములో కూడుకుంటున్నారా? వాళ్ళు చెబుతున్నారు, అయ్యా ఒకనాడు నేను క్రూరుడినయ్యా, ఒకనాడు నేను భయంకరమైన త్రాగుబోతునయ్యా, ఒకనాడు నేను భయంకరమైన నక్సలైట్నయ్యా, ఒకనాడు నేను ఎంతో మందిని చంపిన నరహంతకుడునయ్యా, ఒకనాడు నేను ఎన్నో దొంగతనాలు చేసిన దొంగన గజ దొంగనయ్యా. కానీ దేవుని మాటలు విన్నాను, దేవుని మాటలు నా జీవితాన్ని మార్చాయి, నా స్వభావాన్ని మార్చాయి. తోడేలు లాంటి నా స్వభావం, చిరుతపులి లాంటి నా స్వభావం, భయంకరమైన మిడుగు నాగు లాంటి నా స్వభావాన్ని మార్చి నన్ను ఎక్కడ కూర్చోబెట్టాయి? గొర్రె పిల్లల మధ్యలో కూర్చోబెట్టాయి. చెవట్ల సాక్ష్యాలు వింటున్నావా? ఏమంటే సాధ్యమయ్యింది, అవలేదా? దేంట్రా యేసు ప్రభు వారు గొర్రె పిల్లల్లాగా తోడేళ్ల మధ్యకు పంపిస్తున్నాడంటే ఆ తోడేళ్ల స్వభావం ఏం చేయటానికి? మార్చటానికి. అనేక స్థలాల్లో మేము మీటింగ్కి వెళ్ళినప్పుడు తిరుగుబాటు చేసేవాళ్ళు ఉంటారు. ఏమండి, మమ్మల్ని తిట్టేవాళ్ళు ఉంటారు. ఎదురుగా నిలబడి మేము వాక్యం చెబుతుంటే భయంకరంగా బూతులు తిట్టేవాళ్ళు ఉంటారు. అసలు భయం లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడే వాళ్ళు ఉంటారు. కానీ తిరిగి మనం కూడా మాట్లాడాలా? వాళ్ళు మాట్లాడుతున్నారని మౌనముగా ఉండిపోవాలి. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి, వారికి దేవుని మాటలు చెప్పాలి. ప్రియులార, దేవుడు తప్పకుండా వారి హృదయాలను ఏం చేస్తాడు చెప్పండి? మారుస్తాడు. అది ఎటువంటి స్వభావము కలిగిన వ్యక్తి అయినా, ఎటువంటి ప్రియులార స్వభావము కలిగిన క్రూరత్వము కలిగిన వాడినైనా దేవుడు మార్చగలడు. ఏవండి, పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎటువంటి వాడండి? హానికరుడను అంటాడు, హింసకుడను, దోషకుడను అని అంటాడు కదా. హానికరుడు ఎటువంటి హాని చేశాడండి? పౌలు గారు చేసిన హాని మామూలు విషయమా? అతడు హింసించిన హింస మామూలు విషయమా? చూడండి ఒక్కసారి బైబిల్ గ్రంథములు మనము చూడగలిగితే వ్రాయబడిన మాటలు చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనము నుండి చదవండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. భక్తి గల మనుషులు స్తెఫనును సమాధి చేసి అతని గూర్చి బహుగా ప్రలాపించిరి. ఈ మాట చూడండి. సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును ఏం చేస్తున్నాడు? ఏవండి, ఎంత హింస చేస్తున్నాడు చూడండి. సంఘాన్ని ఎంత పాడు చేస్తున్నాడు. వాక్యంలో చూస్తే ఇంటింటా చొచ్చి అంటే ప్రతి ఇంటిలోనికి వెళ్ళిపోతున్నాడు చెప్పబెట్టకుండా. ఇంటి లోపలికి వెళ్ళిపోయి ఎవరైతే దేవుని నమ్మిన వారు ఉన్నారో, ఎవరైతే దేవుని ఎరిగిన వారు ఉన్నారో, పురుషులైనా స్త్రీలైనా వారిని ఈడ్చుకొని వెళ్ళిపోతున్నాడు చూడండి. ఏవండి, ఈడ్చుకుని వెళ్ళిపోతున్నాడు. ఎందుకు ఈడ్చుకెళ్తున్నావయ్యా అని అడిగే దమ్ము ఎవరికి లేదు. ఎందుకంటే అంత అధికారం కలిగిన వాడు సౌలు. ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును ఏం చేస్తున్నాడు?
పాడు చేస్తున్నాడు. అంత మాత్రమే అనుకున్నారా? 9వ అధ్యాయం 1వ వచనం చదవండి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాడు. చూసారా, అధికారుల యొద్దకు వెళ్ళి అడుగుతున్నాడు. అతడు తన జీవితములో ప్రాణాధారముగా ఎంచుకున్నాడట. ఏంటది? శిష్యులను బెదిరించుటయును హత్య చేయటం ప్రాణాధారంగా ఎంచుకున్నాడట. ఇదే నా ప్రాణం, నా ప్రాణానికి ఆధారం. ఎవరిని? ప్రభు శిష్యులను చంపేయాలి, ప్రభు శిష్యులను హింసించాలి, బాధ పెట్టాలి, ప్రార్థన చేస్తున్న వారిని నాశనం చేయాలి. ఇదే అతని యొక్క ధ్యేయం. ప్రియులారా, ఇంకా ఎక్కడెక్కడైతే దేవుని నమ్మిన వారు ఉన్నారో వారందరినీ బంధించి చెరసాల్లో వేయించి ఇష్టం వచ్చినట్లుగా చేయటానికి ప్రియులారా అతడు పత్రికలు ఇమ్మని ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి అడుగుతున్నాడు. తీసుకొని దమస్కుకు వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, అతడు ఎటువంటి క్రూరుడు, నరహంతకుడు. నిజంగా అండి, స్తెఫన్ని రాళ్లతో కొట్టి చంపుతుంటే దగ్గరుండి సమ్మతించిన వాడండి ఆ చావుకు. అక్కడ ఉంటా చూడండి, 7వ అధ్యాయము 60వ వచనం చదవండి. 60వ వచనం. నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. ఎవరి చావునకు? స్తెఫను చావుకు ఏం చేశాడట? చావాలి అంతే. దేవుని వాక్యం చెప్పేవాడు చావాలి అంతే, సమ్మతించేశాడు. రాళ్ళు పెట్టి కొట్టి చంపేశారా? అట్లాగే చంపేయండి రా. ప్రార్థన చేసే వాళ్ళందరిని అలాగే చంపేయండి. వాక్యం బోధించే వాళ్ళందరిని అలాగే చంపేయండి. యేసు యేసు అనే మాటలు పలికే వాళ్ళందరిని అలాగే చంపేయండి. సమ్మతించేశాడు చావుకు. ప్రియులారా, అటువంటి సౌలు ఒకనాడు దమస్కులో ఉన్నటువంటి దేవుని పిల్లలను బంధించటానికి, అక్కడ ఉన్నటువంటి దేవుని పిల్లలను నాశనము చేయటానికి బయలుదేరి వెళుతూ ఉండగా మధ్యాహ్న కాలమందు దమస్కు గేటు దగ్గర పడగొట్టాడు సౌలును దేవుడు. గుర్రం మీద నుండి క్రింద పడిపోయాడు. గుడ్డివాడైపోయినటువంటి అతనితో దేవుని స్వరము వినబడుతుంది. ప్రభువు మాట్లాడుతున్నాడు. సౌలా సౌలా, నన్నెందుకు హింసిస్తున్నావు? ప్రభువా, ఎవడవు నీవు అని అనగానే, నీవు హింసించుచున్న యేసును. ప్రియులారా, మారిపోయాడు. జీవితములు మారిపోయిన అతడు ఏం చేస్తున్నాడు? 11వ వచనం చదువు. 9వ అధ్యాయం 11వ వచనం. ప్రభువా, ఇదిగో నేనున్నాను నిన్ను తిన్ననిదనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఎవరు? సౌలు ఏం చేస్తున్నాడట? ఇప్పటి వరకు ఏం చేశాడు? ప్రార్థన చేసే వాళ్ళని బాధించాడు, కొట్టాడు, చెరసాల్లో వేయించాడు, ఈడ్చుకొని వెళ్ళిపోయాడు, గర్భిణీ స్త్రీల కడుపులు చీల్చేశాడు. అటువంటి వాడు ఇప్పుడు దేవుని స్వరము విని మార్పు చెంది యోదావాని ఇంటిలో ఏం చేస్తున్నాడు? అతడు ప్రార్థన చేయుచున్నాడు. ప్రియులారా, ఆ తర్వాత దేవుని యొక్క సన్నిధిలో అతడు అననీయ రావటం, అతడు బాప్తిసం పొందటం, ఆ తర్వాత అరేబియాకి వెళ్ళటం, అక్కడ 3 సంవత్సరాలు ఉండి దేవుని మాటలు నేర్చుకోవటం, ఆ తర్వాత వచ్చి దేవుని కోసం జీవించిన వాడిగా మనము చూస్తున్నాం. అతడు తిమోతికి ఉత్తరం రాస్తూ ఏమంటాడంటే, ఒక్కసారి చూడండి వాక్య భాగములు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదవండి అమ్మా. 1వ అధ్యాయము 12వ వచనం. పూర్వము దూషకుడను హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనయ్యున్నాను.
తెలియక అవిశ్వాసము వలన చేసి తిని కనుక ఇప్పుడు ఏం చేయబడ్డాను నేను? కనికరింపబడ్డాను. పూర్వము ఎటువంటి వాడను? హింసకుడను, హానికరుడను, దోషకుడను. కానీ దేవుడు నన్ను కనికరించాడు. ఇప్పుడు అతనిలో ఉన్న హానితత్వం పోయిందా? హాని చేసే తత్వం. అతనిలో ఉన్న హింసించే స్వభావం పోయిందా? అతనిలో ఉన్నటువంటి దూషించే స్వభావం పోయిందా? పోయింది. తోడేలు లాంటి ఒక కనికరము లేని ఒక క్రూరమైనటువంటి వ్యక్తిగా జీవించిన సౌలు ఇప్పుడు విధేయుడుగా మారిపోయాడు. ప్రభు కోసం దెబ్బలు తినటం, ప్రభు కోసం అవమానాలు పొందటం, ప్రభు కోసం రాళ్ల దెబ్బలు తినటం, కొరడాలతో కొట్టించుకోవటం, అవమానాలు పడటం, ఇప్పుడు అతన్నే ఈడ్చుకొని వెళ్ళిపోయేటట్లుగా అతని జీవితాన్ని అప్పగించేశాడు. ఒక తోడేలు లాంటి స్వభావము కలిగిన వాడు గొర్రెపిల్ల అయ్యాడు, అవలేదా? అయిపోయాడు. ఎలా సాధ్యమైంది ఇది? ఎలా సాధ్యమైంది? జీవము కలిగిన దేవుని మాటల వలన ఎటువంటి వ్యక్తి అయినా ఏం చేయగలడు? మారగలడు. ఎందుకంటే ఆయన వాక్యములో అంత శక్తి ఉంది. ఆయన వాక్యములో కల్మషాన్ని తీసివేసే శక్తి ఉంది. ఆయన వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటేను ప్రియులారా, అది చాలా ప్రియులారా లోతైన స్థలాల్లోనికి వెళ్ళి మూలుగును, కీళ్లను, ఆత్మలను ప్రియులారా అది విభజించినంత మట్టుకు దూరుచు వెళ్ళి హృదయం యొక్క ఆలోచనలు బయటకు తీసుకొచ్చి మానవుని ఎక్స్రే చూపిస్తుంది, మానవుని జీవితం చూపిస్తుంది, మానవుడు మారేటట్టుగా చేస్తుంది. అందుకే వాక్యము శక్తి కలిగింది అన్నాడు బైబిల్ గ్రంథంలో. అంటే వాక్యానికి ఒక వ్యక్తిని మార్చగలిగిన శక్తి ఉంది ప్రియులారా. ఒక్క మాటతో క్రూరుడైన, హానికరుడైన సౌలు మారాడు ప్రియులారా. ఇప్పుడు అటువంటి వారిని మార్చటానికి దేవుడు తన సేవకులను ఏర్పాటు చేసుకొని ఎటువంటి స్థలాలకైనా పంపిస్తున్నాడండి. గమనించండి, వాక్యము వింటున్న ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున దేవుని యొక్క పరిచర్య ఎక్కువగా మనము చూస్తున్నప్పుడు ఎటువంటి వారి మధ్య జరుగుతుందో తెలుసా అండి? క్రూరమైనటువంటి ప్రజల మధ్యలో జరుగుతుంది. క్రూరత్వము కలిగినటువంటి వారి మధ్యలో జరుగుతుంది. అనేక రకాలైనటువంటి స్వభావాలతో దేవుని బిడ్డలను హింసించే వారిని, దేవుణ్ణి భయంకరముగా ప్రియులర మాట్లాడేవారు, దేవుని యొక్క సన్నిధానములో జీవించే వారిని నాశనము చేయటానికి పూనుకున్న వారి మధ్యలోని ఈరోజు ఏం జరుగుతుంది? సువార్త జరగట్లేదా? ఏవండి, సువార్త జరుగుతున్న మన ఇండియా దేశములో ఇటువంటి స్వభావము కలిగిన వాళ్ళు లేరా? రాజ్యాలున్నాయి, రాజ్య అధికారులు ఉన్నారు ప్రియులారా. ఇదిగో వారిని అనుసరించేటువంటి మనుషులు కూడా ఉన్నారు. అయినా సువార్త ఆగుతుందా? లేదండి. ఈ మధ్యకాలంలో ఒక ఆయన మార్పు చెంది ఆయన చెబుతున్నాడు, నేను ఒక రోజున భయంకరమైన మతోన్మాదినండి, క్రైస్తవులను హింసించేవాడిని, క్రైస్తవులు మా ప్రాంతానికి వస్తే కొట్టేవాడిని, వాళ్ళ చేతుల్లో బైబిల్ పట్టుకొని లాగి కాల్చేసేవాడినండి. అటువంటి వాడనైన నన్ను ప్రభువు మాట మార్చిందండి అని సాక్ష్యం చెబుతుంటే, ఒక మతోన్మాది, ఒక భయంకరమైనటువంటి హానికరుడిగా బ్రతికిన వాడు, ఎంతో మంది దేవుని సేవకులను కొట్టినవాడు, హింసించినటువంటి వాడు మారి అతడు దేవుని పరిచర్య చేస్తున్నాడు. తోడేలు లాంటి స్వభావం పోయింది. ఏ స్వభావం వచ్చింది? గొర్రె పిల్ల వంటి స్వభావం వచ్చింది ప్రియుల. అందుకే ఇప్పుడు ఇశ్రాయేలీయులు తోడేళ్ళు లాంటి ప్రజల మధ్యకు నేను పంపిస్తున్నాను. వాళ్ళేదో తిట్టారని మీరు తిట్టొద్దు, వాళ్ళేదో కొట్టారని మీరు కొట్టొద్దు. ఎందుకో తెలుసా? వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారో తెలుసా? చూడండి ఏం చేస్తారో చెబుతున్నాడు. 10వ అధ్యాయము 17వ వచనం చదవండి. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి, వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టిస్తారు. మిమ్మల్ని కొరడాలతో కొట్టిస్తారు. అయినా తిరుగుబాటు చేయకండి వాళ్ళ మధ్యలో. గొర్రె పిల్లల్లాగానే ఉండండి, గొర్రెల్లాగానే ఉండండి. ఏమండి, కొరడాలతో కొడితే గొర్రెలుగా ఉండాలా? అదేనండి దైవ స్వభావం అంటే, అదేనండి. అందుకే జనులు మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడెల్లా మీరు సంతోషించండి. చదవండి ఆ వచనం, 5వ అధ్యాయం వాక్య భాగములు. అదే ప్రియులారా మత్తయి సువార్త దేవుని వాక్యములు 5వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం.
నా నిమిత్తము జనులు మిమ్ముని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధిక మగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను కూడా ఏం చేశారు? హింసించారు. ప్రవక్తలను కూడా హింసించారు. కాబట్టి మీరేం భయపడకండి. ప్రజలు మిమ్మల్ని నిందిస్తారు సేవకి వెళ్ళినప్పుడు. ఇదిగో మీరు వెళ్ళినప్పుడు వారు హింసిస్తారు, మిమ్మల్ని బాధిస్తారు. అయినా కూడా మీరు సంతోషించండి. మీరు పరలోకములో ధన్యులుగా మీరు మారతారు, మీరు ధన్యులవుతారు. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. అదేండి దేవుని గొర్రె పిల్ల వంటి స్వభావం అంటే. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి అని చెప్పిన మాటలో ఇవన్నీ లేవా? ఒకసారి ఆలోచించండి. ప్రజలు మిమ్మల్ని ఏం చేస్తారు? మహాసభలకు అప్పగిస్తారయ్యా. తర్వాత సమాజ మందిరములో మిమ్మల్ని కొరడాలతో ఏం చేస్తారు? కొట్టిస్తారు. అయితే మీరు వాళ్ళ మీద తిరుగుబాటు చేసి వారిని మీరేం బాధ పెట్టకండి, వాళ్ళని హింసించకండి. మీరేం చేయాలి? సాక్షార్థమై అన్నాడు. 18వ వచనం చదవండి. 18. వీరికిని అన్ని జనులకు సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. వారు మిమ్మును అప్పగించునప్పుడు ఎలాగూ మాట్లాడుదాం, ఏమి చెప్పుదాం అని చింతింపకుడి. మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోని మీకు అనుగ్రహింపబడును. చూసారా? ప్రభువు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, మిమ్ములను ఇదిగో మహాసభలకు అప్పగిస్తారు, మిమ్ములను కొరడాలతో కొట్టిస్తారు, ఇదిగో మిమ్ములను రాజుల యొద్దకు తీసుకెళ్తారు, అధిపతుల యొద్దకు తీసుకెళ్లి మిమ్మల్ని నిలబెడతారు. అయినప్పటికీ కూడా మీరు భయపడకండి. అయ్యో, రాజుల యుద్ధ మేము నిలబడ్డాం, ఏం మాట్లాడాలి? అధిపతుల యుద్ధ నిలబడ్డాం, ఏం మాట్లాడాలి అని మీరేమి చింతించవలసిన అవసరము లేదు. ఎందుకు? మీలో తండ్రి ఆత్మ ఉంది కదా. ఎవరి ఆత్మ ఉందండి మనలో? దేవుని ఆత్మ ఉంది కదా మనలో. మరి దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం దేనికి భయపడాలి చెప్పండి? ఏ విషయంలో భయపడాలి? సభల మధ్యలో నిలబెట్టినప్పుడు, మహాసభలకు అప్పగించినప్పుడు, రాజుల ఎదుట నిలబడినప్పుడు, అధికారుల ఎదుట నిలబెట్టినప్పుడు దేనికి భయపడాలి మనం చెప్పండి? ఒక రోజున హైదరాబాదులో ఒక ప్రాంతంలో బాప్తీసాలు ఇవ్వటానికి వెళ్ళాం మేము. నేను, మా తమ్ముడు, మా ఇద్దరు తమ్ముళ్ళు, ఇంకా కొంతమంది బాప్తీసాలు ఇవ్వటానికి వెళ్ళాం. మేము అక్కడ కారాపి బాప్తీసాలు ఇవ్వటానికి వెళుతున్నాం. ప్రియులారా, కొంతమంది మతోన్మాదులు మా దగ్గరకు వచ్చేసారు. మా దగ్గరకు వచ్చేసి, మీరు మతం మార్చేస్తున్నారు, మీరు ఇక్కడ బాప్తీసం ఇవ్వటానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు, మీకు ఎట్టి అవకాశం ఇక్కడ ఇవ్వమని మా మీద చాలా రకరకాలుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఈలోపు అందులో ఒక అధికారి ఉన్నాడు. వాళ్ళందరికీ ఒక అధికారి, మంచి రాజకీయ నాయకుడు, తెల్లబట్టలు వేసుకుని ఉన్నాడు. బైబిల్లో అక్కడ అది అలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది అని రకరకాలుగా తిడుతున్నాడు. అప్పుడు నేను ఆయనతో ఒక మాట చెప్పా, ఏవండి, బైబిల్లో మీకు ఏ విషయమైనా కావాలి ఆన్సర్ అంటే రండి, నాతో పాటు రండి, మనిద్దరం ఒక చోట కూర్చుందాం. మీరు అడిగే ప్రతి ప్రశ్నకు బైబిల్లో నేను సమాధానం చెబుతాను, మీకు తెలియకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడకండి అని అన్నాను నేను. వెంటనే నోరు మూసేశాడు ఆయన. ప్రియులారా, ఎందుకు నేను ఈ విషయాన్ని చెబుతున్నానంటే, మనము రాజుల ఎదుట నిలబడితే, మనము అధికారుల ఎదుట నిలబడితే, మనము ప్రియులారా మనం మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు. దేవుని ఆత్మ మనలో ఉండి ఏం చేస్తుంది? మాట్లాడిస్తుందండి. గ్రహించండి, ఆ రోజున వేసిన కేసు మొన్నటి వరకు నడిచిందండి. ఇది మొన్నటి వరకు నడిచింది. దరిదాపు అది జరిగి కరోనా ప్రియులార టైములో, అది కరోనాకు ముందు జరిగినటువంటి విషయం. కానీ మొన్నటి వరకు ఆ కేసు నడుస్తూనే ఉంది. దాని మీద చివరికి అధికారి మా తమ్ముడికి ఫోన్ చేసి ఏమన్నాడో తెలుసా? ఏమండి, దయతో క్షమించండి, మేమేదో తొందరపడి వచ్చాం, మేమెవరి మాట విని వచ్చాం, దయతో మీరు ఏమనుకోకండి, మరొకసారి మేము అలా చెయ్యము అని చెప్పేసి
ప్రియులారా, ఆయనే ఫోన్ చేసి క్షమాపణ చెప్పాడు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెబుతున్నానంటే, ఈ రోజున మనం బయటికి వెళ్ళి బాప్తీసాలు ఇవ్వటానికి కూడా అవకాశం లేని పరిస్థితి అయిపోయింది. అక్కడ వరకు ఎందుకు, మన కృష్ణానదిలో బాప్తీసం ఇస్తుంటేనే ఒప్పుకోవట్లేదండి. వచ్చేసి ఇదంతా మాది అంటున్నారు మతోన్మాదులు, ఇదంతా మాది అని అంటున్నారు. ప్రియులారా, ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు మనము వాళ్ళ మీద తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మనము చెప్పవలసిన మాటలు చక్కగా గొర్రె పిల్లలాగా వాళ్ళకి ప్రియులారా తెలియచేయగలిగితే, చెప్పగలిగితే నిజంగా దేవుని కార్యము జరుగుతుందండి. ఎందుకో తెలుసా అండి, మనము వాళ్ళేదో తిడుతున్నారని మనం కూడా వాళ్ళు తిట్టినట్టుగా తిట్టకూడదు. వాళ్ళు బూతులు మాట్లాడుతున్నారని తిరిగి మనం బూతులు మాట్లాడకూడదు. వాళ్ళేదో తిరిగి ఏదో చేస్తున్నారని మనం చేయకూడదు. వాళ్ళకి మనం మౌనంగా దేవుని సంగతులు, దేవుని ఆత్మచేత దేవుడు మనకు తెలియచేస్తున్నప్పుడు చెప్పాలి, చెప్పి రావాలే తప్ప మనము తిరుగుబాటు చేయాల్సిన అవసరం లేదు ప్రియులారా. అందుకే అంటున్నాడు, చాలా భయంకరమైన పరిస్థితులు ఈ రోజున జరుగుతున్నాయి అనుకుంటున్నామా? కాదండి, ఆనాడు అపోస్తుల కాలములోనే జరిగాయి. ఎన్నో ఆటంకాలు, ఎన్నో అభ్యంతరాలు, ఎన్నో రకాలైనటువంటి హింసలు, ఎన్నో బాధలు వాళ్ళు అనుభవించినట్లుగా దైవ గ్రంథములో మనము చూస్తున్నాం. అందుకే ప్రభు ఏం చెబుతున్నాడంటే, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీలో ఉన్నది మనుషుని ఆత్మ కాదు. ఎవరి ఆత్మ? దేవుని ఆత్మ కలిగి ఉన్నాం మనం. కాబట్టి మీరు ఏం మాట్లాడాలో ఆ గడియలోని దేవుడు మీకు అది అనుగ్రహిస్తాడు. ఆ పరిస్థితులు ఎలాగుంటాయి అంటే అక్కడ చెబుతున్నాడు చూడండి, 21వ వచనం నుండి చదవండి. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని ఏం చేస్తారు? చంపించెదరు. ఏమండి, సహోదరుడు సహోదరుని మీద లేస్తాడట, తండ్రి కుమారుని మరణానికి అప్పగిస్తాడట. కారణం ఏంటి? ఏమండి, ఒక ఇంటిలో ప్రభువు నమ్ముకున్నాడు ఒక యవనస్తుడు. ఆ ఇంటిలో తల్లిదండ్రులు ఎవరు మార్పు చెందలేదు. ఆ యవనస్తుని ఆ తల్లిదండ్రులు బాధ పెట్టరా? ఏమండి, ఒక ఇంటిలో ఒక వ్యక్తి ప్రభువు నమ్ముకున్నాడు, మిగిలిన వాళ్ళు ప్రభువు నమ్ముకోలేదు. వీళ్ళందరి వల్ల బాధలు పడరా వాళ్ళు? అలా జీవించిన వాళ్ళు, బయటికి నెట్టివేయబడిన వారు, బయటికి త్రోసివేయబడిన వారు ఎంతోమంది ఉన్నారండి ఈ రోజున. ప్రభు నమ్ముకున్నావు, నువ్వెవరినో నిమ్మన జాతి వాళ్ళ దేవుడు నమ్ముకున్నావు, నువ్వేదో ఆ మాలమాదిగ వాళ్ళ దేవుడు నమ్ముకున్నావు, నువ్వేదో ఆ బ్రిటిష్ వాళ్ళ దేవుడు నమ్ముకున్నావు. కాబట్టి మా ఇంటిలో నీకు అవకాశం లేదని నెట్టివేసినటువంటి వాళ్ళు ఎంతమంది? నెట్టివేయబడిన వారు. ఆ తర్వాత మార్పు చెంది వాళ్ళు కూడా తిరిగి వచ్చారు. ఆ తర్వాత సంగతి ప్రియులారా, నెట్టివేయబడి ఆకలి బాధలు తట్టుకొని వేదనతో, బాధతో, కష్టాలతో ఎన్నో అనుభవించి ఈ రోజున దేవుని సేవలో నిలిచినటువంటి సేవకులు ఎంతో మంది ఉన్నారు. దేవుని కొరకు బ్రతుకుతున్న వారు ఎంతో మంది ఉన్నారు ప్రియులారా. కాబట్టి ఒకరు ప్రభువు నమ్ముకున్నప్పుడు, ఆ ఇంట్లో మరొకరు ప్రభువు నమ్ముకోనప్పుడు, ప్రభువుని నమ్ముకోని వాడు ప్రభువుని నమ్ముకున్న వాని మీద ఏం చేస్తాడు? తిరుగుబాటు చేస్తాడు. చంపించిన పరిస్థితులు కూడా ఉంటాయి. అదే చెబుతున్నాడు ఇక్కడ, అవన్నీ జరుగుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, నా నామము నిమిత్తము మనుషులందరి చేత మీరు ద్వేషించబడతారు అంటున్నాడు. చూడండి అక్కడ, చదవండి ఆ వచనం, 22వ వచనం. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడుదురు, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. నా నామము నిమిత్తము అందరి చేత ఏం చేయబడతారు? మీరు ద్వేషించబడతారు. ప్రియులారా, ఈ రోజున క్రైస్తవులంగా ప్రభువుని నమ్ముకున్నందుకు లోకస్తుల చేత మనము ద్వేషించబడటం లేదా? మన బంధువుల చేత ద్వేషించబడటం లేదా? మన స్నేహితుల వలన మనము ద్వేషించబడటం లేదా? ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. ఈ రోజున అందరి చేత మీరు ద్వేషించబడతారు అని అంటున్నాడు. అవును, క్రైస్తవుడు ఈ భూమి మీద ఉన్న వరకు, ప్రభు కొరకు బ్రతుకుతున్నంత వరకు, ప్రభువులో జీవిస్తున్నంత వరకు, దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్నంత వరకు, ఈ లోకములో ఉన్నంత వరకు మనకు ద్వేషాలే, మనుషుల చేత అవమానాలే, నిందలు కలుగుతూ ఉంటాయి ప్రియులారా. గమనించండి, ఇదిగో అదే చెబుతున్నాడు ఇక్కడ. కానీ మీరు అంతము వరకు సహించండి అని అంటున్నాడు. చూడండి అక్కడ, అంతము వరకు సహించిన ఎడల మీరు రక్షింపబడుదురు. ఇదేంటి, అంతకుముందు రక్షించబడలేదా వీళ్ళు? అంతకుముందు వీళ్ళు రక్షించబడలేదా? మరేంటి అంతము వరకు సహించిన ఎడల రక్షింపబడుదురు అంటున్నాడు?
అంటే అంతము వరకు మీరు సహించిన ఎడల ఈ లోకమును విడిచిపెట్టిన తర్వాత మీ జీవితాలలో నిత్య జీవము కలుగుతుంది. ఎందుకంటే ఈ లోకము నుండి విడిపించబడతారు, ఈ లోక శ్రమల నుంచి విడిపించబడతారు, ఈ లోక బాధల నుండి విడిపించబడతారు, ఈ లోక కష్టాల నుండి విడిపించబడతారు, రక్షించబడిన వారిగా దేవునితో ఉంటారు. అందుకే అంటాడు 24వ అధ్యాయంలో కూడా చూడండి, ఇదే మాట అంటాడు. 24వ అధ్యాయం 13వ వచనం, అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడును. అంతము వరకు ఏం చేయాలట? సహించాలి. ఏవండి, అంతము వరకు సహించిన వాడే రక్షించబడుదుడు. రక్షించబడిన వీళ్ళు ఏం చేస్తారు చూడండి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. అమ్మ 11 కూడా చదవండి, మనకు అర్థమవుతుంది. ఈ మాట నమ్మదగినది, ఎందుకనగా ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఏమండి, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము అని అన్నాడు. ఇంకొక విషయం ఏంటంటే 9వ వచనం చదవండి. పౌలు గారు మాట్లాడుతూ ఏమన్నాడు? నేను నేరస్తుడై ఉన్నట్లు ఆ సువార్త విషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నాను, అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలెనని నేను వారి కొరకు సమస్తమును ఏం చేస్తున్నాను అంటున్నాడు? ఓర్చుకుంటున్నాను. ఎన్ని సంఖ్యలు వేసినా, ఎన్ని బంధకాలు వేసినా, ఎన్నిసార్లు చెరసాలలో పడవేసినా, ఎన్నిసార్లు కొట్టినా, హింసించినా, బాధించినా నేనేం చేస్తున్నాను? ఓర్చుకొనుచున్నాను. ఎందుకు ఓర్చుకుంటున్నాను? సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఏవండి, ప్రభువుతో కూడా మన జీవితాలలో పరిపాలన చెయ్యటానికి మనము కూడా పరలోకములో ప్రభువుతో ఆధిక్యత కలిగి ఉంటాము అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. సహించిన వారమైతే ఏలుదము. ప్రియులారా గమనించండి. కాబట్టి శ్రమ వచ్చిందని బాధపడాల్సిన అవసరం లేదు, కష్టం వచ్చిందని బాధపడాల్సిన అవసరం లేదు. ప్రభువును నమ్ముకున్నానని ఇతరులు నన్ను తిడుతున్నారండి, హింసిస్తున్నారండి, బాధిస్తున్నారని బాధపడాల్సిన అవసరమే లేదండి. ప్రభు నిమిత్తం మనం ఒక మాట పడితే అది మనకు మేలు, ప్రభు నిమిత్తం ఒక దెబ్బ తింటే అది మనకెంతో మేలు. ప్రభు కోసం ఒక మాటను ప్రియులారా మనము ఇదిగో సహించగలిగితే అది మన జీవితానికి ఎంతో గొప్ప ప్రియులారా నిత్య జీవాన్ని కలిగించేటువంటి రక్షణ భాగ్యాన్ని మనకు కలిగిస్తుంది. కాబట్టి లోకము నిమిత్తము, లోక ప్రజల నిమిత్తం, లేకపోతే నీ ఇంటి వారి నిమిత్తము నువ్వు సహించేది వేరు, అది వేరు. కానీ క్రీస్తు నిమిత్తం ప్రజలు మనల్ని మాటలంటున్నప్పుడు ప్రియులారా దేవుని కొరకు మనం బ్రతకాలి, దేవుని కొరకు మనము జీవించాలి. ఏ మాత్రము కూడా మనము ఎందుకురా అన్ని మాటలు అనిపించుకుంటున్నాం వాళ్ళ చేత అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి నింద, ప్రతి బాధ, ప్రతి హింస, లోకం మనల్ని ప్రియులారా పెట్టేటువంటి ప్రతి ఒక్క కష్టం మన జీవితాన్ని ధన్యులుగా మారుస్తుంది తప్ప ఎవరి నిమిత్తం పొందితే? దేవుని నిమిత్తం పొందితే. కొంతమంది వాళ్ళు తప్పు చేసి బాధ అనుభవించి నేను బాధపడుతున్నాను, నేను శ్రమలు అనుభవిస్తాను. ప్రియులారా లోకములో నువ్వు తప్పు చేసి శ్రమ అనుభవిస్తే దానికి దేవుడు జవాబుదారీ కాదు. క్రీస్తు నిమిత్తం వాక్యం చెబుతున్నప్పుడు, ప్రభు నమ్ముకున్నప్పుడు, లేక దేవుని మాటలు చెబుతున్నప్పుడు నిందలు, అవమానాలు, కష్టాలు, బాధలు కలిగినాయా? అయినా బాధపడాల్సిన అవసరం లేదు. అది మనకెంతో ధన్యత అని ప్రభు చెబుతున్నట్లుగా ఇక్కడ వాక్యములో మనం చూస్తున్నాం. ఇదిగో మీరు ఒక పట్టణానికి వెళుతున్నారు, వాక్యాన్ని బోధిస్తున్నారు. ఆ పట్టణంలో మీకు హింస కలిగిందా? వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టారా? ఇదిగో ఇక్కడ అవకాశం లేదని మిమ్మల్ని నెట్టివేశారా? మరొక ప్రాంతానికి వెళ్ళండి. అలాంటివి ఎన్నోసార్లు జరిగినాయండి. మేము ఒక చోట మీటింగ్ పెడితే మీటింగ్ దగ్గరకు వచ్చి అల్లరి చేసి స్టేజీలను పడగొట్టేసి ఇక్కడ పెట్టుకోవటానికి వీలు లేదంటే ఆ స్థలాన్ని విడిచిపెట్టి మరొక ప్రాంతానికి వెళ్ళి కింద నిలబడి దేవుని వాక్యం చెప్పిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయండి. గ్రహించండి, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు అనుభవించాలండి సేవలో. ఏమనుకుంటున్నారు?
ఇక్కడ వాక్యము అదే చెబుతుంది. మీరు ఒక పట్టణములో మిమ్మల్ని హింసించారా, మరొక పట్టణానికి వెళ్ళిపోండి. ఆ పట్టణములో మిమ్మల్ని హింసిస్తే మరొక పట్టణం వెళ్ళిపోండి. ఇదిగో మనుష్య కుమారుడు వచ్చు వరకు మీరు ఇశ్రాయేలు పట్టణములో సంచారం చేసి ఉండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మనుష్య కుమారుడు వచ్చేంత వరకు, ప్రభువైన యేసు క్రీస్తు వారు రెండవసారి వచ్చేంత వరకు అక్కడ ఉండరు మీరు. ఎందుకంటే మీరు ఇప్పుడు నేను అక్కడికి పంపిస్తున్నాను, కానీ ఆ తర్వాత మీకు ఒక పని వద్ది. ఏంటో తెలుసా? సర్వలోకమునకు వెళ్ళాలి, సర్వ సృష్టికి. అంటే నేను చెప్పాను కదా, ముందు ఎవరి ఇంటికి పంపించాడు? ఇశ్రాయేలు ఇంటి వారి యొద్దకు పంపించాడు. ఎందుకని? వాళ్ళని ముందు కాపాడుకోవాలి, వాళ్ళని రక్షించుకోవాలి, వాళ్ళకి రక్షణ సువార్త అందించాలి, ఆ తర్వాత మనం బయటికి వెళ్ళాలి అని ప్రభు చెప్పాడు. ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత శిష్యులందరికీ ఆయన అప్పగించిన బాధ్యత ఏంటంటే, మీరు సర్వ సృష్టికి వెళ్ళండి. ఇప్పుడు ఇశ్రాయేలు ఇంటి వారికే కాదు, ఇప్పుడు ఇశ్రాయేలుల మధ్యకే కాదు, ఇప్పుడు ఇక్కడ నుండి మీరు ఎక్కడికి వెళ్ళిపోవాలి? సర్వ సృష్టికి వెళ్ళండి, సర్వజనులకు దేవుని సువార్త చెప్పండి, వారిని రక్షణలోనికి నడిపించి శిష్యులుగా చెయ్యండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున వారికి బాప్తిస్మము ఇవ్వండి అని ప్రభు తన శిష్యులకు చెప్పి పంపించినట్లుగా లేఖనాలలో మనము చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ప్రభు ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడో ఒకసారి ఆలోచించండి. తోడేళ్లు లాంటి స్వభావం కలిగిన వారిని విడిచిపెట్టాడు దేవుడు. ఏవండి, చిరుతపులిగా స్వభావం లాంటి స్వభావం కలిగిన వారిని విడిచిపెట్టాడా? ప్రియులారా, ఎన్నో రకాలుగా హింసించి బాధించి అనేక విధాలుగా జీవించేటువంటి మనుషుల స్వభావాలు ఎన్నో విధాలుగా ఉన్నప్పుడు ఎవరిని విడిచిపెట్టాడు చెప్పండి? ఆయన ఉద్దేశం ఏ ఒక్కరు నశించిపోవటం ఆయనకి ఇష్టము లేదు. ప్రియులారా, తోడేలు లాంటి వారు స్వభావం కలిగిన వారు రక్షించబడాలి, మేక లాంటి స్వభావం కలిగిన వారు రక్షించబడాలి. ఏ స్వభావం అయితే మనుషులలో ఉందో ఆ స్వభావాలన్నీ పోయి మానవత్వములోనికి వచ్చి ఆ మానవత్వములో దైవత్వమును నింపుకొని బ్రతకాలనేది దేవుని ఉద్దేశం. మానవత్వములో దైవత్వం వచ్చినప్పుడు ఆ మనిషి క్రూరుడుగా ఉండలేడు. అవసరమైతే మాట పడతాడేమో కానీ, హింస పొందుతాడేమో కానీ ఇతరులను ఏం చేయలేడు? హింసించలేడు. ఎందుకంటే స్వభావం మారిపోయింది. ఇప్పుడు ఆ మానవత్వములోనికి దైవత్వం వచ్చేసింది. దైవత్వం మనిషిలో ఉన్నప్పుడు మనిషి తిట్టిన వారిని తిరిగి ఏం చేయలేడుక? తిట్టలేడు. కొట్టిన వారిని తిరిగి ఏం చేయడు? కొట్టడు. అందుకే మిమ్ములను హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి, మీ శత్రువులను దీవించండి, వారి నిమిత్తం ప్రార్థన చేయండి అని అన్నాడు కదండి. మన ప్రభు మనకు నేర్పిన విధానం అండిది. అందుకే ప్రియులారా, వారు తెలియక చేస్తున్నారు, వారికి సత్యం తెలియదు, వారికి దేవుడు తెలియదు, దేవుని యొక్క జ్ఞానం తెలియదు, వాళ్ళకి పరలోకమందున్న దేవుని సంగతులు వారికి తెలియవు. వాళ్ళు సాతాను యొక్క బందీలుగా మారిపోయారు, సాతాను యొక్క ప్రియుల క్రియలలో వాళ్ళు బ్రతుకుతున్నారు. వారిని విడిపించాలి అనంటే వారి ఎడల మనము దేవుని ప్రేమ చూపించాలి, దేవుని సంగతులు చెప్పాలి వారికి. వారు తిట్టినా, కొట్టినా, హింసించినా, బాధించినా దేవుని సంగతులే చెప్పాలి. అవసరమైతే వారి కొరకు కన్నీటితో ప్రార్థన చేయాలి. అప్పుడే వారు రక్షించబడతారు. వారు స్వభావమును విడిచిపెట్టి దైవ స్వభావములోనికి వస్తారు. ప్రియులారా, గొర్రె పిల్లలతో కూడా సహవాసము చేస్తారు. కాబట్టి ప్రియులారా, ప్రభు నిమిత్తం మనం ఒక దెబ్బ తిన్నప్పుడు బాధపడవలసిన అవసరం ఏమీ లేదు. ప్రభు నిమిత్తం ఒక మాట ఎవరైనా అన్నారంటే మనం బాధపడవలసిన అవసరం లేదు. ఇటువంటి పరిస్థితులు ఎన్నో మాకు కలిగినప్పటికీ కూడా ఎందుకు దైవ సన్నిధానములు సహించుకుని ఉంటున్నామంటే, సహించిన వాడు రేపు ప్రభువుతో కూడా ఏలతాడు అనే మాటను చేత పట్టుకొని ముందుకు వెళుతున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు కూడా దేవుని పిల్లలుగా, దేవుని సంగతులను ఎరిగిన వారిగా, దేవుని మాటలను గుర్తించినటువంటి వారిగా ప్రభు సన్నిధిలో మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ, లేక వారికి దేవుని మాటలు చెబుతున్నప్పుడు కానీ, లేదు వారిని మందిరానికి రమ్మని మీరు కోరుకుంటున్నప్పుడు కానీ, వాళ్ళు మీ మీద తిరుగుబాటు చేశారా, వారు మిమ్మల్ని హింసించారా, లేదు వాళ్ళు మిమ్మల్ని బాధ పెడుతున్నారా, లేక మిమ్మల్ని తిడుతున్నారా, మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. వారి కొరకు ప్రార్థన చేయండి. వారి జీవితాలను మార్చి దేవుడే వారిని ప్రభు యొద్దకు నడిపిస్తాడు. అటువంటి ఉన్నతమైన కృపలు బ్రతకటానికి
మనల్ని మనము సహించుకునే వారిగా మార్చుకొని దైవ చిత్తములో ముందుకు వెళదాం. తలలు వంచండి. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి ప్రియులారా. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ మాటలు ఎంత గొప్పవి నాయనా. నిజంగా మానవ జీవితములో ఏ అధికారి దగ్గర ఇటువంటి మాటలు దొరకవయ్యా. ఏ స్కాలర్ దగ్గర కూడా ఇటువంటి మాటలు దొరకవయ్యా. ఏ యూనివర్సిటీలో కూడా ఇటువంటి పాఠాలు దొరకవయ్యా. నిజంగా నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా. ఏ ఒక్కరు నశించిపోకూడదని తోడేళ్లు లాంటి స్వభావము కలిగిన ప్రజల యొద్దకు ఆనాడు నీ యొక్క దాసులను పంపించారు. తండ్రి, ఈరోజు కూడా ఎన్నో విధాలుగా క్రీస్తు నిమిత్తమైన వ్యతిరేకతలు జరుగుతుండగా, బైబిలును గురించి తప్పుడుగా మాట్లాడుతూ ఉండగా, ఎంతో మంది తిరుగుబాటు చేస్తూ ఉండగా, ఎన్నో స్థలాలలో మీటింగ్స్ ఆపుతూ ఉండగా, ఎన్నో స్థలాలలో నీ సేవకులను కొడుతూ హింసిస్తూ ఉండగా ఎందుకు సహిస్తున్నారు? నీ వాక్యము ద్వారా మేము మరోసారి జ్ఞాపకము చేసుకోవటానికి సహాయం చేశావు నాయన. తండ్రి, నీ నిమిత్తము ఏదైనా సహించుకునే గుణము నాకు పెట్టండి నాయన. తొందరపడి నేను కూడా వారిలాగా మాట్లాడి నీ దీవెన పోగొట్టుకునే వ్యక్తిగా ఉండొద్దు నాయనని మనము దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి సమయములో మరొకసారి నీ సన్నిధికి వచ్చాం. నీ మాటలు విన్నాము తండ్రి. పాముల వలె వివేకం మాకు నేర్పించండి. పావురముల వలె నిష్కపటమైన జీవితం మా జీవితాల్లో మేము కలిగి ఉండటం మాకు నేర్పించండి నాయన. ఎక్కడ కూడా మేము తొందరపడవద్దు నాయన. నీ వాక్యాన్ని బట్టి మేము జీవించటానికి సహాయము చేయండి. శత్రువుల కొరకు ప్రార్థించమన్నారు, హింసించు వారిని దీవించమన్నారు. ఆ అనుభవం మాకు నేర్పించండి. మేము సహించుకొని నాయన ఆ సహనము కలిగినటువంటి వారిగా అంతము వరకు ప్రభువా నీ కొరకు బ్రతుకుతూ నిత్య జీవాన్ని పొందుకునే వారిగా, క్రీస్తుతో కూడా ఏలేవారిగా మేము ఉండటానికి తగిన సహాయము చేయండి నాయన. నీ కృప మాతో ఉంచండి. వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించండి, బలపరచండి నాయన. ఎక్కడ కూడా మేము తొందరపడవద్దు. ఎక్కడ కూడా మేము తిరిగి నిందించేటువంటి వారిగా ఉండొద్దు నాయన. ఎవరైతే ప్రభువా అయ్యా ఇదిగో నిందిస్తున్నారు, అవమానపరుస్తున్నారు, వారి కొరకు ప్రార్థించే వారిగా నీ సన్నిధిలో కన్నీరు కార్చి వారి రక్షణ విషయములో ప్రభువా నాయన నీ ప్రేమను చూపించే వారిగా మీరు తగినటువంటి జ్ఞానం, వివేచన మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ కృపలో బలపరచండి నాయన. కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు. నీ కృపలో ప్రతి ఒక్కరూ నీ మాటలు విన్నాము తండ్రి. నీ మాటల ప్రకారం బ్రతుకుట మాకు నేర్పించండి. లోకములో అపవాది ఎన్నో విధాలుగా మమ్మల్ని పడగొట్టడానికి, మమ్మల్ని చెడగొట్టడానికి, మమ్మల్ని పాడు చేయటానికి ఎన్నో రీతులుగా మనుషులు ఉపయోగించుకోవచ్చేమో గాని ప్రభువా, మేము క్రీస్తును కలిగిన వారిగా, అపవాదిని జయించగలిగిన వారిగా, మీ శక్తితో ప్రభువా నీ బలముతో మేము ముందు కొనసాగుటకు తగిన సహాయము చేయండి. మీ సన్నిధి మాతో కూడా ఉంచండి నాయన. మమ్మల్ని బలపరచండి నాయన. ఏ విషయములో కూడా ప్రభువా మేము వెనుకంచి వేయక విశ్వాస విషయములో బలవంతులుగా, శక్తిమంతులుగా మీ యందు ప్రభువా పట్టుదలతో ప్రార్థిస్తూ ముందు కొనసాగే వారిగా చేయమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి. ఎవరు బలహీనులుగా ఉన్నారో వారిని బలపరచు నాయన. ఎవరు నాయన మరి ఎన్నో ప్రభు నాయన రకరకాలైనటువంటి వ్యాధులతో, సమస్యలతో ఉన్నారు, వారందరికీ ప్రభు మీరే సహాయకుడుగా ఉండి మీ కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం. అంతకంటే ప్రాముఖ్యంగా ఆత్మీయ విషయములో ఎవ్వరు వెనుకంచి వేయక దినదినము క్రీస్తులు ఎదుగుతూ ఫలిస్తూ మీలో కొనసాగుటకు సహాయము చేయండి. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ఇంకా ఏ కుటుంబములు రక్షణ పొందని వారు ఉన్నారో వారు రక్షణ పొందినట్లుగా మీ సన్నిధికి నడిపించండి ప్రభువా. నీ మాటల ద్వారా వారిని దర్శించండి. మీరే మాట్లాడండి. శిలువ రక్తము చేత వారు కడగబడినట్లు చెయ్యండి ప్రభువా. వారి హృదయాలు నీ వాక్యము చేత మార్చబడినట్లు చెయ్యండి. త్రాగుబోతులను మార్చండి, దొంగలను మార్చండి, వ్యభిచారులను మార్చండి, నేరస్తులను మార్చండి ప్రభువా. అనేక రకాలైనటువంటి వ్యసనాలతో సాతానిక బంధకాలలో ఉన్నటువంటి ప్రజలను మీరు విడిపించండి, నీ యొద్దకు నడిపించండి నాయన. ప్రభు యొక్క రక్తము చేత వారు కడగబడిన వారై వారు గొర్రె పిల్లల వలె మారి నీ సన్నిధిలో కూర్చోవటానికి సహాయము చేయమని ప్రార్థిస్తూ
నాయనా ఈ రాత్రి వేళ మీ సన్నిధి మాతో కూడా ఉంచి మాతో మాట్లాడినందుకై మీకు స్తుతులు చెల్లిస్తూ మా ప్రభు మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి ఇక్కడ కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.